ఓకేనండి. కంటిన్యూగా ఒకటే లెసన్ అయితే మీరు బోర్ పడుతుందని సీరియల్ చేంజ్ చేసినట్టుగా టాపిక్ చేంజ్ చేశాను. అందుకని మనకి ఏం చెప్పానంటే న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ చెప్పాను. ఏంటి న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్? దేవునికి అనుదృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మన మీదే ఉండాలి, మనకు మేలు కలిగించడానికి, మనకు తోడుగా ఉండడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని కాపాడడానికి ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ 5 అండి. మొత్తం 8 చెప్తాను, సాయంకాలం 2 చెప్తాను. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ 15 మినిట్స్లో అయిపోద్ది. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ లెసన్ నెంబర్ 5. సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయవలసిన 3 పనులు. మొదటిది ఏం చెప్పానంటే, కనుదృష్టి మన మీద నిలపాలంటే చేయవలసిన 3 పనులు అయిపోయినాయి. ఏంటవి? ప్రార్థన చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి, మూడవది యథార్థత కలిగి ఉండాలి. కనుదృష్టి నిలపాలండి. ఇది నేను ఏం చెప్తున్నానంటే, నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మనం చేయవలసిన 3 పనులు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నూతన సంవత్సరంలో మనం చేయవలసిన 3 పనులు. మొదటి పని అండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. పాఠం పేరు ఏం చెప్పని గుర్తుందిగా మీకు? నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే చేయవలసిన 3 పనులు. మొదటిది యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి వచనం, ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగం కలగగా ప్రవక్త మరియు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పగడు. 2వ వచనంలో, అతడు తన ముఖము నువ్వు గోడ తట్టు తిప్పుకొని నీకు ఇక హ్యాపీ న్యూ ఇయర్ లేదన్నాడు. ఇండైరెక్ట్గా నువ్వు మరణం అవుతున్నావు అంటే ఏంటి అర్థం? ఇంక నీకు హ్యాపీ న్యూ ఇయర్ లేదు. మనకి ఈ 2-3 నెలలు చాలామంది చచ్చిపోయారు, వాళ్ళందరికీ ఏం లేదంటే హ్యాపీ న్యూ ఇయర్ లేదు. నీకు హ్యాపీ న్యూ ఇయర్ లేదని ప్రవక్త చెప్తే హిజ్కియా ఏం చేయాలి? ప్లీజ్ తండ్రి ఎంతో కొంతకాలం నన్ను బ్రతకనివ్వని ప్రార్థన చేయాలి. కానీ నేనేం చేశాడు చూడండి, 3వ వచనంలో, యెహోవా దేవుడా తండ్రి యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపగా. కన్నీటి ప్రార్థన లేదా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటాడు. ఈయన ఆశీర్వదించాడా? ఎలా ఆశీర్వదించాడు? 1 రోజు 2 రోజులు కాదు, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? మొదటిది ప్రార్థన. నూతన సంవత్సరంలో మనం బాగా ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఎవరు చేశారు ఇది? హిజ్కియా గారు. ఆశీర్వదింపబడ్డా? ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే 15 సంవత్సరాలు. ఏమడిగాడు దేవుణ్ణి? 1, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థింపగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై 4వ వచనంలో ఇలాగ సెలవిచ్చెను, నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. ఎక్కడ కన్నీళ్ళు విడిచాడు ఈయన? ఇంట్లో గోడ తట్టుకు తిప్పుకొని, మాటలో చెప్పాలంటే ఇంట్లో గదిలో కూర్చొని ప్రార్థన చేశాడు అనుకుందాం. ఇక్కడ ఈయన కాచిన కన్నీళ్ళు ఎవరికి కనపడినాయంట? పరలోకంలో ఉన్న దేవుడికి కనపడి, మళ్ళీ పరలోకంలో ఉన్న దేవుడు మళ్ళీ ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. నేను తర్వాత నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. 6వ వచనం, 15 సంవత్సరముల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను. అంటే నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఉంది. నువ్వు మరణం అయిపోతున్నావు అంటే హ్యాపీ న్యూ ఇయర్ లేదు. ఎప్పుడైతే ఆయుష్కాలం ఇచ్చాడో ఏమొచ్చింది అతనికి? హ్యాపీ న్యూ ఇయర్ అనేది. దేని ద్వారా సాధ్యమైందండి ఇది?
ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు వచ్చి. ఈయన ఏం చేశాడు? ఏమి చేయలే. గోడ తట్టు తిప్పి తన మొహం తిప్పుకొని కన్నీటి విరిస్తే నేను చాలా నీతిగా న్యాయంగా ఉన్నాను తండ్రి అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన 2-3 సంవత్సరాల తర్వాత కాదు, 2-3 రోజుల తర్వాత కాదు, అసలు ప్రార్థన పూర్తయి ఆమెను కూడా అనలేదండి. ఇమీడియట్గా వార్త వచ్చేసింది మళ్ళీ. ప్రార్థన పూర్తి అవ్వకముందే నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అంటే ప్రార్థన అంటే మన జనాలు ఏమనుకుంటారంటే అనుకుంటారు. ఏం చేసింది దీనికి? 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడితో మనం డైరెక్ట్గా మాట్లాడినట్టు, బైబిల్ చదివితే దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడినట్టు. నూతన సంవత్సరాలు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దేవునికి ఒకటి ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఉదాహరణ ఎవరంటే హిజ్కియా గారు. మరి ఈయనకి నూతన సంవత్సరమే లేకుండా పోయేది. ప్రార్థన ద్వారా ఏం చేసుకున్నాడంటే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాడు. మనం కూడా నూతన సంవత్సరాలు ఆశీర్వదింపబడాలి అంటే మొదట సరైన జీవితంతో కూడిన ప్రార్థన ఉండాలి. అవునండి, సరైన జీవితంతో కూడిన ప్రార్థన. 2025లో ఎన్ని కష్టాలున్నా శోధనలున్నా మనకు అన్నిటి నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నూతన సంవత్సరంలో ఇస్తాడనే నమ్మకంతో ప్రార్థించాలి. 2026 జనవరి 1 నుంచి మనం దీవించబడాలి అంటే ఇంకా మనకి ఎన్ని రోజులు ఉందండి? 4 రోజులు. ఎంతవరకు ప్రార్థన చేస్తారో అంతవరకు చక్కగా ప్రార్థన చేసుకోండి దేవుడికి. తప్పకుండా దేవుడు మీ కన్నీళ్ళు అనేది తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉందండి? ఎన్ని రోజులు ఉందండి ఇంక నూతన సంవత్సరం? 4 రోజులు. నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందాలంటే ప్రార్థనతో దేవునికి భక్తిగా ప్రార్థన మనం చేస్తేనే హిజ్కియా వలె నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదింపబడతాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనం ప్రార్థన ద్వారా ఏం చేయొచ్చు అంటే నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలి. మొదట చెప్పండి, మనం నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలి అంటే ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మొదటిది. రెండోదండి మొత్తం ఎన్ని చెప్పాను మీకు? 3. రెండోది, నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదింపబడాలంటే రెండవది ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 10 నిమిషాలు అయిపోద్దండి. సాయంకాలం కూడా న్యూ ఇయర్ మెసేజ్లు 2 ఉన్నాయండి. అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. సాయంకాలం ఎవ్వరు కూడా కొంచెం బద్దకిచ్చొద్దు. బాడీని తీసుకొచ్చి ఇక్కడ బాడీ కుర్చీల్లో అయ్యాయి అంటే ఓకేనా. మీరు ఎన్ని వారాలు మిస్ అయితే అంత ఆత్మజ్ఞానాన్ని మిస్ అయిపోయినట్టు ఎవరో చేసేదేమీ లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఏంటి? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం అండి. కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి 2వ వచనం, తల్లి ఆ వివాహములో ఉండెను. ఏ తల్లి అంటే యేసుక్రీస్తు తల్లి. యేసు శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడరు. 3వ వచనం, ద్రాక్షారసము అయిపోయినని ఆమె తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. తల్లి పెళ్లిలో ఉంది, కొడుకు కూడా పెళ్లికి పిలువబడ్డాడు. తల్లి మరియా, కొడుకేమో యేసుక్రీస్తు. ఫంక్షన్ వీళ్ళది కాదు. కానీ ఆయన పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే ఆమె వచ్చి ఎవరితో చెప్తుంది? ఏమని చెప్తుంది? ద్రాక్షారసం. ఈయనేం చేస్తాడు? నీకేం సంబంధం ఆలోచించండి మీరు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. దీని అర్థం ఏంటి? అది ఈరోజు మీకు చెప్తాను నేను, జాగ్రత్తగా ఉన్నాడు కొంచెం. కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతుంది. యేసుక్రీస్తు తల్లి అక్కడ ఉంది, ఆల్రెడీ పిలువబడింది, వెళ్ళిపోయింది. శిష్యులు యేసుక్రీస్తు కూడా పెళ్లికి పిలువబడ్డారు, వీళ్ళు కూడా వెళ్ళారు. ఎంత పెళ్లి జరుగుతుంటే ద్రాక్షారసం అయిపోయింది. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే మరీకి తెలిసింది. మరి వీళ్ళు ఎవరో చెప్పాలి? ఆ పెళ్లి పెద్దగా కానీ ఎవరికి కానీ చెప్పాలి. కానీ ఈవిడ ఎవరో చెప్తుంది? వచ్చి యేసుక్రీస్తు చెప్తుంది. ఈయన ఏమంటున్నాడు? నేనేం చేయను అనాలి కానీ నా సమయం ఇంకా రాలేదంటాడేంటి? మీరే ఆలోచన, మీరే ఉన్నారు. మీ అమ్మగారు మీ దగ్గరికి వచ్చి అయ్యా పెళ్లిలో స్వీట్లు అయిపోయినాయి అన్నారు. నేనేం చేయమంటావమ్మా అని అడుగుతావు. వెళ్ళి కొట్టి దగ్గరికి తీసుకురంటే కొనుక్కొస్తావు. ఈయన ఏమంటున్నాడు? నా టైం ఇంకా రాలేదంటున్నాడు. టైం రాపటం ఏంటి? అర్థమైంది నేను చెప్పింది మీకు. నా సమయము 4వ వచనం చూడండి. అమ్మా నాతో నీకేంటి? 4వ వచనం, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఓకేనా. 5వ వచనం చూడండి. ఆయన తల్లి
పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి. ఏం చెప్తాడు? నాకేం పని అన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. పరిచారకుల వైపు చూసి తల్లి ఏం చెప్తుంది? ఆయన ఏం చెప్తే అది చేయండి అంటుంది. అంటే మరీలో ఉన్న ది ఏమిటి? మళ్ళొకసారి చెప్పమంటారు. విశ్వాసం. కరెక్ట్. పెళ్లి జరుగుతుంది, మరీ పెళ్లిలో ఉంది. యేసుక్రీస్తు శిష్యులు పిలువబడ్డారు. తీరా చూస్తే ద్రాక్షరసం అయిపోయింది. మరి వెళ్ళి యేసుక్రీస్తుతో ద్రాక్షరసం అయిపోయింది అంది. ఈయనేమనాలి? ఏం చేయనని చెప్పాలి కానీ నా సమయం ఇంకా రాలా, నాతో నీకేం పని అన్నాడు. అలా అమ్మ ఏమనాలి? వెళ్ళి ఏదో ఒకటి చేయకుండా మళ్ళీ ఈవిడేమంటుంది? పరిచారకులను పిలిచి ఆయన ఏం చెప్తే అది చేయండి అని వెళ్ళిపోయింది ఆవిడ. అసలు ఏమైనా సంబంధం ఉందండి? ఇది సంబంధం ఏమీ లేదు. ఈయన నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్న ఆయన మీరు వెళ్ళి నీళ్ళని నింపండి, తోడుకెళ్ళి పోయింది అన్నాడు ఈయన. తీరా పోస్తే అన్ని నీళ్ళు కాస్త ద్రాక్షరసం అయిపోయినాయి. తాగిన వాళ్ళందరూ ఏమన్నారు? అమ్మ ముందు తాగిన రసం కన్నా అంటే ద్రాక్షరసం అంటే మీరు వైన్ అనుకోవద్దు. అప్పటి కాలంలో ద్రాక్షకాయలు తొక్కి తిత్తుతో తీసేసిన ద్రాక్షరసం. దీని అర్థం ఏంటి? తల్లేమో కొడుకు చెప్పింది. ఎందుకు చెప్పింది? కొడుకు యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు అంటే తల్లికి తెలుసు, ఏదైనా చేయగలడని. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? నాతో నీకేంటి, నా టైం ఇంకా రాలేదని. అంటే అర్థం ఏంటంటే నా టైం ఇంకా రాలేదంటే నేను సూచక్రియలు మహత్కార్యాలు చేసే టైం ఇంకా రాలేదు, నాతో నీకేం పని, ఈ పనులు ఇప్పుడు కాదన్నట్టుగా అన్నాడు. కానీ తల్లికున్న విశ్వాసం ఏంటంది? సరే అని వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా ఏం చేసింది? ఆయన మీతో చెప్పినది చేయుడి అని పరిచారకులు చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఏముందంటే ఆవిడికి విశ్వాసం. అంటే దేవుడు 2030లో నీకు ఏదో చేయాలనుకున్నాడు, అది 2026లోనే చేసేయచ్చు. యేసుక్రీస్తు సమయం ఇంకా రాలా, మహత్కార్యాలు చేసే సమయం ఇంకా రాకపోయినా తల్లికున్న విశ్వాసం వల్ల ముందుగానే సూచక్రియనే చేసేసాడు. మనకు కూడా నూతన సంవత్సరాల్లో దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం గత సంవత్సరాల్లో పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని కూడా ముందుగానే పొందుకుంటామని మనకి ఈ వచనం తెలియజేస్తుంది. ఇప్పుడు అర్థమైందండి మీకు ఇది? యేసుక్రీస్తు ఏమన్నాడు? నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. సమయం ఇంకా రాలేదని ఆయన ఏం చేయాలి? సూచక్రియ చేయకూడదు. తల్లికున్న విశ్వాసం చూడండి. సర్లే వెళ్ళిపోకుండా ఆయన మీతో చెప్పినది చేయుడు అని ఆవిడ వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆవిడకి విశ్వాసం ఉంది ఏంటంటే నా కొడుకు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఏం చెప్పాడు? మీ దగ్గర ఉన్న బాణల్ని నీళ్లతో మన సత్య చేస్తున్నాడు బాగాలరు, బాణల్ని నీళ్లతో నింపండి అన్నాడు. నింపి తీసుకెళ్తే అవన్నీ ఎలా మారిపోయినాయి అంటే ద్రాక్షరసంగా మారిపోయింది. చెప్పండి, నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడాలి అంటే చెప్పండి. మరియ గారు యేసుక్రీస్తుకి ఎందుకు చెప్పిందంటే అద్భుతం చేస్తాడనే విశ్వాసం తల్లికి ఉంది. ఈయనేమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు అన్నప్పటికీ తల్లి విశ్వసించింది కాబట్టి సమయం రాకపోయినా చేయగలడనే విశ్వాసం ఉంచింది. మనం కూడా భవిష్యత్తులో పొందబోయే ఆశీర్వాదాలని విశ్వాసం ఉంచితే సమయం రాకముందే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందాలంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఇంతే ఎప్పుడు కూడా అనుకోవద్దు. మన జీవితాన్ని దేవుడు ఏం చేయగలడంటే మారుస్తాడు. ఆశీర్వాదం మనం పొందాలి అంటే కొంత సమయం తర్వాత మనం పొందవలసిన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసం ఉంచితే ముందుగానే ఆశీర్వాదం అనేది మనం పొందుతాం. నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడాలి అంటే మొదటిది సరైన జీవితంతో ప్రార్థన, రెండోది సరైన విశ్వాసం. సరైన ప్రార్థన, సరైన విశ్వాసం ఉంటే మనం నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడతాం. తర్వాత రాబోయే ఆశీర్వాదం కూడా ముందుగానే మనకి ఇచ్చేస్తాడు. మూడోదండి, నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడాలంటే మొదటిది సరైన జీవితంతో ప్రార్థన, సరైన విశ్వాసం. మూడోదండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమయ్యి తిరిగి లేచి 40 దినాలు వీళ్ళకి అందరికి కనపడి ఆరోహణం అయిపోవడానికి రెడీగా ఉన్నాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, 1వ అధ్యాయం 4వ వచనం, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వీళ్ళ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పాడు. 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుదురు అన్నాడు. 6వ వచనంలో
అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరలా రాజ్యమును ఇశ్రాయేలీయులకు అనుగ్రహించుతావా అని అడిగారు. అప్పుడు 7వ వచనంలో కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడని చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎవరి పరిపాలనలో ఉన్నారంటే రోమీయుల పరిపాలనలో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది, మరలా రాజ్యాన్ని ఇస్తావా అంటే మళ్ళీ మీ ఇజ్రాయేలీలు పరిపాలిస్తారా మమ్మల్ని అని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదనంటే ప్రసంగి గ్రంథంలో 3వ వచనంలో కూడా మీకు ఏమంటుంది, ప్రతిదానికి సమయము కలదనంటది. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం, అక్కడ మనకు కావాల్సిన మాట. వినుచున్నామే, ఇదేమి మాదీయులు ఇలా అయినను అనే మాట అంటే చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 8వ వచనం అండి. మొదటి వచనం చూడండి. అపొస్తలుల కార్యాలకి మీరు తీసిన అపొస్తలుల కార్యాల్లో చూడండి 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం అన్నాను సారీ, 1వ అధ్యాయం 8వ వచనం. అయినను అంటే కాబట్టి అని ఉండాలండి అక్కడ. మీరు పరిశుద్ధాత్మను మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు, కాబట్టి మీ అందరూ వేచి ఉండండి అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అయినను అంటే ఎప్పుడో రావాల్సిన పరిశుద్ధాత్ముడు అయినను తండ్రి తన స్వాధీనమును అందించుకున్న కాలములు సమయాలను కూడా ఏం చేస్తాడంటే జస్ట్ అలా యేసుక్రీస్తు వెళ్ళాడు, ఇమీడియట్గా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడండి. వెంటనే రావాలని రూల్ ఏం లేదు, కానీ వేచి ఉండండి, చూస్తూ ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు ఆరోహణం అయ్యేటప్పుడు దూతలు ఇద్దరు నిలబడి, అపొస్తలుల కార్యాలు 1 అధ్యాయం చదివితే మీకు అర్థమైంది, మీరు ఎందుకు ఇక్కడ చూస్తున్నారు, యేసుక్రీస్తు ఎలాగైతే వెళ్ళిపోయాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడని వాళ్ళు చెప్పి వాళ్ళు కూడా కనపడకుండా అయిపోయారు. తండ్రి మీకు యెరూషలేములో నుంచి మీరు ఎటు వెళ్ళక వాగ్దానం కోసం ఎదురు చూడమన్నారు. గడిచి వచనంలో ఉండొచ్చు చూడండి, 2వ అధ్యాయంలో ఉండొచ్చు, 3వ అధ్యాయం ఉంటుంది, 3వ అధ్యాయం కాదండి, 1వ అధ్యాయం 8వ వచనం చదవండి, మీకు అర్థమైంది. అయినను అంటే కాబట్టి అని ఉండాలి అక్కడ. అయినను అంటే కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత రావాల్సిన పరిశుద్ధాత్ముడు కూడా కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నప్పటికీ వాటిని ఏం చేశాడంటే దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చినట్టు చేశాడండి. చదవండి. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నప్పటికీ మన కోసం వాటిని ఏం చేస్తాడంటే చేంజ్ చేస్తాడంట, మారుస్తాడంట. మనల్ని ముందుగానే భవిష్యత్తులో జరగవలసిన కార్యాలను కూడా ముందుగానే జరిగిస్తాడంట. 2027లో మీకు ఏదో మంచి జరగాలన్నది, కానీ దేవుని యందు మీరు సరైన విశ్వాసం, సరైన ప్రార్థన, సరైన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనకుంటే ముందుగానే మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంటే ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉంటూ మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఉదాహరణకు వాళ్ళు నీటితో బాప్తీసం తీసుకున్నారు, తర్వాత పరిశుద్ధాత్మతో బాప్తీసం తీసుకున్నారు. మనం బాప్తీస్మం ద్వారా పరిశుద్ధాత్మని వరాన్ని పొందాం. క్రమంగా మనం వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే క్రీస్తు స్వరూపం మనలోకి వస్తుంది. క్రీస్తు స్వరూపం మనలోకి వస్తే వాక్యం మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనం పొందుకుని ఎంతగా మనం పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని, సమయాన్ని, కాలాన్ని అతని ఆధీనంలో ఉన్నప్పటికీ వాటిని మార్పు చేసి ముందుగానే మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ముందుగానే మనకి ఏం చేస్తాడంటే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. 9వ వచనం చూస్తే మీరు ఆయన ఆరోహణమయ్యాడు, 10వ వచనంలో దేవదూతలు నిలిచారు, 11వ వచనంలో ఎలా పరలోకానికి వెళ్ళాడు అలా భూలోకానికి వస్తాడని చెప్పారు. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. వెళ్తూ ఏం చెప్పాడంటే వాగ్దానం కోసం కనిపెట్టమన్నాడు. మీరు ఇటు వెళ్ళక యెరూషలేములో నా ఇచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టమన్నాడు యేసుక్రీస్తు. 2వ అధ్యాయం 15వ వచనం పేతురు గారు అంటున్నారు, మీరు ఊహించినట్లు
వీరు మత్తులు కారు. చూడండి, పొద్దు పొడిచి జామైనా కాలేదంటే ఆయన వాగ్దానం చేసి ఎంతసేపు అవ్వలేదు, ఆయన కనిపెట్టి ఉండమన్నాడు. కానీ ఒక్క రోజు కూడా అవ్వకముందు ఏమైందంటే అది కాలాలు సమయాలను అతను స్వాధీనంలో ఉన్నప్పటికీ తానే మార్చి ముందుగానే వాళ్ళకి ఏం చేశాడంటే కార్యాన్ని చేయడం ఏం జరిగిందో. పొద్దు పొడిచి జామైనా కాలేదు అంటే ఎంత త్వరగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధ అభిషేకాన్ని పొందారు. నా వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నారు. దేవుడు తన స్వాధీనంలో ఉన్న దాన్ని కూడా ముందుగానే తన కార్యం ద్వారా జరిగించడం అనేది జరిగింది. సింపుల్గా మీకు చెప్పేటప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు మీరు అభిషేకం పొందుతారు పరిశుద్ధాత్మ నా వల్ల విని వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నాడు. అంటే నిరీక్షించండి, ఎదురు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం మనం ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం, ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. వాళ్ళని కూడా నిరీక్షించమన్నాడు. కానీ పొద్దు పొడిచి జామైనా కాలేదు, వెంటనే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది వాళ్ళకి జరిగింది. మనం కూడా పాపం చేయకుండా మంచిగా జీవిస్తే భవిష్యత్తులో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే 2026లోనే మనకి ఇచ్చేయచ్చు. మనకి 4 సంవత్సరాలతో జాబ్ రావాలనుకున్నాం, ఏముంది వచ్చే సంవత్సరం ఇచ్చేయచ్చు. 4 సంవత్సరాల తర్వాత మనం అభివృద్ధి చెందాలనుకున్నాం, ఏముంది వచ్చే సంవత్సరాన్ని అభివృద్ధి ఇచ్చేయచ్చు. ఏదైనా చేయొచ్చు. కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆయన స్వాధీనంలో ఉన్నప్పటికీ మన కోసం వాటిని ఏం చేస్తాడంటే మార్చేస్తాడు అంతే. తర్వాత జరగవలసిందాన్ని ముందు తీసుకొస్తాడు. పాఠం పేరు ఏంటంటే దేవుడు నూతన సంవత్సరంలో మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలంటే చేయవలసిన 3 పనులు. మొదటిది భక్తి జీవితంతో కన్నీటి ప్రార్థన. రెండోది సరైన ప్రార్థన, సరైన విశ్వాసం, సరైన పరిశుద్ధాత్మ అభిషేకం. ఏమంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుంటే దిగడం, మనం ఎంత పాపానికి దూరంగా ఉంటే అంత పరిశుద్ధంగా ఉంటే అదే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. అలా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు భవిష్యత్తులో చేయవలసిన కార్యాలు కూడా ముందే చేసేస్తాం. అర్థమైందంటే పాఠం. న్యూ ఇయర్ మెసేజ్లు 2 ఉన్నాయి. సాయంకాలం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈరోజు చెప్పిన పాఠం మరొకసారి అడుగుతాను, చెప్పండి. సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుడు కనుదృష్టి మన మీద, మనల్ని కాపాడడానికి, మనల్ని అభివృద్ధి పరచడానికి, మనల్ని బలపరచడానికి ఉండాలి అంటే మనం చేయవలసిన 3 పనులు ఏంటి? జ్ఞానం, ఆత్మజ్ఞానం, పరలోక జ్ఞానం. మూడోది యథార్థత. ఈ 3 లక్షణాలు మనం చూపిస్తే దేవునికి మా చెల్లెళ్ళ ఊర్లో అక్కవరం అండి. ఎక్కువగా అందరూ మన పల్లెటూరులో బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లు ఉండవు. ఎక్కడ ఉంటాయంటే బయటే ఉంటాయి. ఆ గ్రామంలో నైట్ టాయిలెట్కి వెళ్ళడానికి భయపడుతున్నారండి జనాలు. మెల్ల తాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారంట. మా చెల్లి అక్కడ ఉండి భయపడిపోతుంది. అప్పుడు మనకి ఈ పాఠం తెలిస్తే దేవుని కనుదృష్టి మన మీద ఉంటే అత్తడ దొంగడు ఇక్కడికి రాడు. మనం భయపడుతున్నామంటే ఏదో ఉందని అర్థం, లేదంటే వాక్యం తెలియదని అర్థం. దేనికి భయపడవలసిన పని. ఎందుకంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు, మనం ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏం చెప్పాను? దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? హిజ్కియా వలె ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందాడు. మరియ వలె సరైన విశ్వాసం. అసలు యేసుక్రీస్తు ఆ మాట నాకు ఈ పాఠం చెప్పే వరకు కూడా అర్థం అవ్వాలి. ఏంటి? ఆవిడేమో ద్రాక్షారసం అయిపోయినాయి అంటది, ఈయనేమో నాతో నీకేంటి, నా సమయం ఇంకా రాలేదు. సమయానికి ద్రాక్షారసానికి మళ్ళీ తర్వాత ద్రాక్షారసం పంచడానికి సంబంధం ఇది. ఏది? ఆయన అద్భుత కార్యాలు చేసే సమయం రాకపోయినా తల్లికున్న విశ్వాసాన్ని బట్టి ముందుగానే. అందుకని యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో మొదటి అద్భుతం ఏదంటారు? దీన్ని కనాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చడం అంటారు. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ పాపానికి దూరంగా మనం పరిశుద్ధంగా ఉంటే భవిష్యత్తులో మనకు దేవుడు చేయాలనుకున్న కార్యాలను కూడా మనకు ముందుగానే జరిగిస్తాడు. ప్రార్థన చేసి ముగించుకుందాం. రొట్టె రాష్ట్రం తీసుకున్నారు. సర్వేశ్వర భాగం ముగింపు ప్రార్థన చేస్తారు. ఎవరో కూడా సాయంకాలం మానద్దండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానంతో నీ పిల్లలను జ్ఞానంతో నింపాలని సదుద్దేశంతో ఈ మాటలు చెప్పాను తండ్రి. చెప్పిన నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విన్న పిల్లలు వాటిని గ్రహించి దాని ప్రకారం జీవించి నువ్వు పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.